హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చి కేరళ ట్రిప్లో డే 1కి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఒకవేళ డే 1 వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. డే 1 మేము ఏం ప్లేసెస్ కవర్ చేసాము అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో డే 1లో కొన్ని ప్లేసెస్ చూసుకుని నైట్ అయితే ఈ రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చి రెయిన్వుడ్ ఆరం లగ్జరీ బొటిక్ రిసార్ట్ అనమాట. అండ్ డే 1 మేము జీప్ సఫారీ చేసామని చెప్పాను కదా, ఆ జీప్ సఫారీ పర్సన్ ఆయనే అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఆ రోజు నైట్ ఇక్కడ హోటల్లో డిన్నర్ అది చేసేసుకుని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఈ రూమ్ యొక్క టూర్ అయితే నేను డెఫినెట్గా వేరే ఇంకో వీడియో చేసి పెడతాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది రూమ్. హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో డే 2 ట్రిప్కి అయితే మనం రెడీ అయిపోయాం అనమాట. సో మేమైతే రెడీ అయిపోయాము, ఇంకా స్టార్ట్ అవ్వడమే లేట్, ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం. సో ఈ రూమ్ అయితే చాలా 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 బాగుంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్లీ నాకు ఈ రూమ్ వదిలి వెళ్ళాలని లేదు. ఇలాంటి రూమ్లో మనం ఒక 2-3 డేస్ అయినా స్టే చేస్తే చాలా బాగుంటుంది. బట్ తప్పదు కదా, మనం వేరే వేరే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి, సో మూవ్ అని అవ్వాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ ద టుడేస్ ట్రిప్. సో అది మ్యాటర్. రూమ్ అయితే మా అందరికీ బాగా నచ్చింది, అస్సలు వదిలి వెళ్ళాలనిపించలేదు. డెఫినెట్గా రూమ్ టూర్ ఇంకో సపరేట్ వీడియో చేసి పెడతాను. అండ్ నైట్ అయితే అక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. అంత టైర్డ్నెస్లో కూడా మా టైర్డ్నెస్ అంతా మర్చిపోయి చాలా టైం స్పెండ్ చేసి పిక్స్ తీసుకుని ఇంకా పడుకుని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి లేచి ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ఆ రిసార్ట్లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు కదా, సో అలా అక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాం. ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బ్రేక్ఫాస్ట్ అంటే 2-3 ఆప్షన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని అక్కడ మళ్ళీ ఇంకొన్ని పిక్స్ తీసుకుని అక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. సో ఇప్పుడు మనం డిఫరెంట్ ప్లేసెస్ చూస్తున్నాం ఈరోజు. సో ఏం ప్లేసెస్ అనేవి నేను వెళ్తూ మీకు చూపిస్తాను. సో ఈ రిసార్ట్ వచ్చి కొంచెం కొండపైకి ఉన్నట్టు, అంటే సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నట్టు ఉంటుంది. రోడ్స్ చాలా నేరోగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అలా ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. నిన్న నైట్ మేము అంటే డే 1లో మేము నైట్ జీప్ సఫారీ అది చేసుకొని వచ్చాం కదా. సో జోజో ఆయనే మమ్మల్ని మా రూమ్ దగ్గర డ్రాప్ చేశారు. అండ్ మా క్యాబ్ డ్రైవర్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన లగేజ్ అంతా కూడా దింపించి రూమ్లోకి వెళ్ళి మేము ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. బట్ డే 1లో మేము ఏదైతే విలేజ్ ట్రిప్ చేసామో జీప్ సఫారీ, అది కొంచెం మరీ పెద్దవాళ్ళు కానీ లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఆ వే అట్లా ఉంటుంది. సో ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు ఒక డ్యామ్ కనిపించింది, అదే సెంగులం డ్యామ్. ఈ డ్యామ్ నుంచి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవుతుందంట. సో ఈ డ్యామ్ని కూడా మేము చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అంటే మేము ఆగి దిగి ఫొటోస్ ఏం తీసుకోలే కానీ జస్ట్ విజిట్ చూసామన్నమాట అంతే. సో ఇలా డ్యామ్ అయితే చాలా బాగుంది, మంచిగా వాటర్తో చాలా బాగుంది. అందులో వెళ్ళింది కొంచెం వింటర్ సీజనే కాబట్టి ఫుల్గా ఉన్నాయి అనమాట వాటర్. ఇదే రైనీ సీజన్లో అట్లా వెళ్తే మనకి ఇంత అట్రాక్ట్నెస్ అనేది కనిపించదు. నెక్స్ట్ మేము వెళ్ళింది ఇక్కడ చూసారు కదా, మ్యాకోఫా అని చాక్లెట్ కంపెనీకి వెళ్ళాము. అయితే ఇక్కడ పెద్దగా ఏమి అంత చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ఏం చూపించట్లేదు. జస్ట్ మాతో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళు చూడలేదు అంటే వెళ్ళామంతే. బట్ మేము ఆల్రెడీ ఊటీలో చూసాం కాబట్టి మేము పెద్దగా ఆగిపోయి చూసి అంత ఏం చేయలేదు, ఏం కొనుక్కోలేదనమాట. అండ్ వెళ్తూ ఉన్నాము, ఇంకా మళ్ళీ అక్కడి నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత వెదర్ చూసారా ఎంత బాగుందో. నాకైతే మనం మూవీస్లో అలా చూస్తాం కదా, అలా సినిమాటిక్ వ్యూ లాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మా దురదృష్టం ఏంటో ఆ రోజు ఫుల్ ట్రాఫిక్. చూస్తున్నారా, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎన్ని కార్స్ ఉన్నాయో. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఆల్మోస్ట్ 1.5 అవర్ ట్రాఫిక్తో మనం బ్యాటిల్ చేసి లాస్ట్కి మనం వచ్చింది రిపుల్ టీ ఫ్యాక్టరీకి అనమాట. సో ఇక్కడ టీ ఫ్యాక్టరీ అంటే మీకు తెలిసిందే కదా, ఆబ్వియస్లీ టీ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా చూపిస్తారు. సో అమేజింగ్లీ ఫస్ట్ ఇక్కడ ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఏంటంటే పురాతన కాలంలో ఉన్న వస్తువులు అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐరన్ ఏజ్ అనేసి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ కాలంలో వాడిన వస్తువులు కానీ లేదంటే యానిమల్స్ హెడ్స్ అప్పుడు ఎట్లా ఉండేవి అవన్నీ కూడా పెట్టారు. చూడడానికి రియలిస్టిక్గా ఉన్నట్టే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఇన్ డీటెయిల్గా ప్రతి దానికి ఒక మంచి బోర్డింగ్, అట్లాగే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ రాట్నం, ఇవన్నీ ఇలాంటివి వీల్స్, రాట్నం, ఇలా ప్రతిదీ డిఫరెంట్గా అంటే ఓల్డెన్ డేస్లో హిస్టారికల్ టైంలో మనకి ఎట్లాంటివి యూజ్ చేశారు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అన్నట్టుగా ఇక్కడ అంతా కూడా పెట్టారు. వాటి కింద ప్రతిదానికి నేమ్స్ చూసారా, బేర్ అని ఇలాగా అన్నీ ఉన్నాయి.
సాంబార్ బేర్ ఇట్లా ఉన్నాయి చూసారా? నేమ్స్ అన్నీ కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇవి మెయిన్ ఏంటంటే పిల్లలకి బాగా అర్థమవుతాయి. లైక్ ఏంటంటే 5th, 6th, 7th స్టాండర్డ్ పిల్లలకి హిస్టారికల్‌గా తెలుసుకోవడానికి నాలెడ్జబుల్‌గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. అండ్ టీ ఫ్యాక్టరీ వచ్చి మేము ఊటీలో కూడా విజిట్ చేసాం యాక్చువల్‌గా. సో, అక్కడైతే ప్రైస్ తక్కువే. రూ. 20, రూ. 30 అనుకుంటా అంతే. టీ ఫ్యాక్టరీ గురించి. బట్ ఇక్కడ చూస్తే కాస్ట్ ఎక్కువ. రూ. 100 ఎంతో ఉంది టికెట్. బట్ ఈ మ్యూజియం ఇది కూడా ఉంది కాబట్టి వర్త్ ఇట్ అనిపించింది. ఇదంతా కూడా ఆహ్, టీ ఎలాగా మనకి తీస్తారు అంటే ఓల్డెన్ డేస్‌లో టీ ఎలా తీసేవాళ్ళు ఇవన్నీ కూడా సమ్ ఫోటో ఫ్రేమ్స్ లాంటివి పెట్టారనమాట వాటన్నిటి గురించి. అండ్ నాకు ఊటీలో చూసిన టీ ఫ్యాక్టరీ కన్నా ఈ టీ ఫ్యాక్టరీ నచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా క్లియర్‌గా ఇన్ డీటెయిల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట అక్కడ కన్నా కూడా. సో, అక్కడ జస్ట్ ఒక 2, 3 మిషనరీసే ఉన్నాయి. జస్ట్ అలా చూపించి పంపించేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ డీటెయిల్‌గా ఉంది. అది కూడా నేను వీడియో తీశాను. సో, ముందు ముందు మీకు చూపిస్తాను అది కూడా. అండ్ ఊటీ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్‌లో ఊటీ వీడియోస్ ఉన్నాయి. మీకు అందులో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంటే మీకు లభిస్తుంది. లైక్ ఏంటంటే మన వీడియోస్ చూసి మీరు ఊటీ వెళ్ళొచ్చు అన్నట్టుగా అంత డీటెయిల్‌గా నేనైతే వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడొచ్చి మనం మిషనరీస్ దగ్గరికి వచ్చేసాము. టీ గార్డెన్ మిషనరీస్. సో, టీ ప్రొడక్షన్‌కి కావాల్సిన మిషనరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. లైక్ ఏంటంటే ఆకుల్ని గ్రైండ్ చేసే మిషన్స్ అండ్ ఆయన ఉన్నారు కదా! ఆయన ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో, ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ ఏంటి? అన్నట్టు చాలా క్లియర్‌గా ఎంతమందొస్తే అంతమందికి బాగా ఓపికగా వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు చూడండి. వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది. అందరూ చక్కగా విన్నారు, మంచిగా వీడియోస్ తీసుకున్నారు. చాలా బాగా అయితే అనిపించింది ఇక్కడ. అంటే ఫస్ట్ మాకు కొంచెం కాస్ట్ ఎక్కువ ప్రైజీగా అనిపించిందనమాట. ఏంటి దీనికి రూ. 150 టికెట్ అంటే నాకు అరౌండ్ గుర్తులేదు కానీ లైక్ 100 ప్లస్సే ఉంది టికెట్. ఇంత కాస్ట్ ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసి వాళ్ళంతా క్లియర్‌గా చూపించడము, ఇవన్నీ చేసిన తర్వాత ఓకే. వర్త్ ఇట్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో, ఈ మిషనరీస్‌లో ఆకు ఎలా వెళ్తుంది, టీ పౌడర్ అనేది ఎలా సపరేట్ అవుతది, అలాగే వేస్ట్ ఎలా బయటికొస్తుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఒక్కొక్కరికి చేతికిచ్చి మరీ చూపించారు. అలాగే అంతేకాకుండా ఇంక ఈ టీస్‌లో కూడా వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయి కదా! సో, ఆయన చూపిస్తున్నారు చూడండి. 2 హ్యాండ్స్‌తో పట్టుకున్నారు. అంటే ఒకటి డస్ట్, ఒకటి టీ పౌడర్ అని చెప్పి టచ్ చేసి చూడమంటున్నారు. ఎలా డస్ట్ అనేది ఎట్లా సపరేట్ అవుతుంది, టీ పౌడర్ ఎట్లా సపరేట్ అవుతుంది. ఇప్పుడు అది చూస్తున్నారు కదా! టీ పౌడర్ అంతా కూడా పైకెళ్తుంది. పైకెళ్ళి మళ్ళీ వేరే మిషనరీస్‌తో ప్యాకింగ్ అది జరుగుతదంట. సో, అదే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ టీలో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా! లైక్ లెమన్ టీ అని, మనకి గ్రీన్ టీ అని, మామూలుగా పెప్పర్ టీ ఇట్లా ఉంటాయి కదా! సో, వీటి కూడా వేరియేషన్స్ కూడా అక్కడ బాగా అంటే అందరికీ తెలిసేలాగా అక్కడ పెట్టి చూపిస్తున్నారు ప్రతీదీ. సో, ఇక్కడ ఈయన కూడా ఈ మిషనరీలో వేస్ట్ అనేది కలెక్ట్ అవుతుందంట. వేస్ట్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళదు అనేది కూడా క్లియర్‌గా ఆయన హ్యాండ్ పెట్టి మరీ చూపిస్తున్నారు చూడండి. ఈ రెండిట్లో చూసారా? ఇక లాస్ట్ ఒక తుప్పు పట్టేసిన దాంట్లోకి ఎట్లా ఉంది చూసారా? కొబ్బరి పీచులాగా ఉంది నన్నడిగితే. సో, అది మనం పంపించినా కూడా అది లోపలికెళ్ళదు అని చూపిస్తున్నారు ఆయన క్లియర్‌గా చేత్తో. సో, చూడండి అది బయటకొచ్చేసింది చూసారా? ఆయన చేతి దగ్గర. సో, అదే అనమాట. అంటే ఇంత క్లియర్‌గా, ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అందుకనే నాకిది చాలా చాలా బా అనిపించిందనమాట ఈ టీ ఫ్యాక్టరీ. అక్కడి నుంచి బయటకొచ్చేసిన తర్వాత అండ్ మర్చిపోయాను సారీ. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అనమాట. అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పడుతుంది చూసారా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ బాస్కెట్స్ అంటే ఒకటి లెమన్ టీ, ఒకటి గ్రీన్ టీ, ఒకటి నార్మల్ టీ ఇలాంటివి ఇక్కడ పెడుతున్నారు. సో, ఇంకా టీ గురించి అన్నీ కూడా ఇంకా తెలిసిందే కదా! మనకి బోర్డింగ్స్ అవన్నీ ఉంటాయి. మోర్ దాన్ 12 వెరైటీస్ ఆఫ్ టీస్ అయితే నేనిక్కడ చూసినట్టున్నాను. 12కి పైనే చూసినట్టున్నాను. సో, అన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ అయితే మాత్రం నేనెప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ టీస్‌లో మాత్రం. అండ్ అక్కడి నుంచి ఇలా బయటకొస్తే ఇక్కడ ఈ లీవ్స్ అవన్నీ కూడా పెట్టారు. అండ్ టీ మ్యూజియం గురించి మొత్తం ఇక్కడంతా హిస్టరీ ఉంది. అండ్ యాజ్ యూజువల్‌గా వాళ్ళ షాప్స్ ఉంటాయి. సో, అక్కడ మనం ఏమైనా టీ పౌడర్స్ అవి కొనుక్కోవాలంటే షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చి కేరళ మున్నార్ టీ షర్ట్స్ ఉన్నాయి చూసారా? టీ షర్ట్స్, క్యాప్స్ ఒక టీ షర్టే 600, 700 ఉంది. చూడగానే షాక్ అయిపోయాననమాట. ఇవసలు మన బడ్జెట్‌లో లేవులే అనిపిచ్చి, ఇంకా అక్కడి నుంచయితే మేమైతే బయటకొచ్చేసాం. అండ్ మేమైతే అక్కడ ఏమి టీ పౌడర్ అది తీసుకోలేదు. ఆల్రెడీ ఈ టీ పౌడర్ అది ఊటీలో తీసుకున్నాం. బట్ మా ఫ్రెండ్స్ అయితే కొన్ని తీసుకున్నారనమాట. అండ్ అక్కడి నుంచి అక్కడే ఇలా బయటకొచ్చి కాసేపు టీ తాగి యాక్చువల్లీ ఇక్కడ మనకసలు టీ కూడా ఏం కాంప్లిమెంట్‌గా ఇవ్వలేదు. బట్ మాకు ఊటీలో అయితే కాంప్లిమెంటరీ టీ కూడా ఇచ్చారు ఫ్రీగా. సో, టీ తాగేసి ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసాం. హన్షిత్‌కి కూడా ఒక చిన్న ఐస్ క్రీమ్
తెప్పించి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి అయితే కొంత దూరం ట్రావెల్ చేసి ఇక నెక్స్ట్ మేము రీచ్ అయిన ప్లేస్ వచ్చి ఇరవైకులం నేషనల్ పార్క్ అనమాట. సో ఇక్కడికైతే చేరుకున్నాం. ఇది కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. అంటే మనకి ఇక్కడ మౌంటైన్ మీదకి తీసుకెళ్తారు. లైక్ ఒక విధంగా చెప్పాలంటే ట్రెక్కింగ్ లాగానే. సో ఇక్కడ టికెట్స్ అవి తీసుకుని మా క్యాబ్ డ్రైవర్ అయితే ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి హ్యాపీగా ఆయన కార్ పార్కింగ్లోకి వెళ్ళి కూర్చున్నారనమాట. అండ్ మేము ఇక్కడ లోపలికి వెళ్ళి ఇంకా టికెట్స్ తీసుకుందాము అనేసి ఇదంతా కూడా ఆన్లైన్లో ఉంది. ఈ టికెటింగ్ అనేసి హ్యాపీగా ఎక్కడికక్కడ చిన్న చిన్న కౌంటర్స్ పెట్టేశారు. ఎవరికి వాళ్ళు ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ అంటే స్నాక్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో టికెట్ తీసేసుకున్నాం. ఇదేంటంటే ఒక ట్రిప్ లాగా అనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే మళ్ళీ మనం రిటర్న్ వచ్చేవాడికి ఈవినింగ్ అలా అయిపోతుంది. సో బస్సెస్ ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. ఆ బస్సెస్ కోసం వెయిట్ చేయాలి. ఫస్ట్ టికెట్ తీసుకోవడం ఒక మ్యాటర్ అయితే, టికెట్ తీసుకున్నాక ఆ బస్సు రావాలి, బస్సు ఎక్కాలి, మనం వెళ్ళాలన్నమాట. ఇంత స్టోరీ ఉంది. ఇప్పుడు ఇక్కడ మాకు చిన్న ఒక హోటల్ కనిపించింది. ఇంకా అది మహాప్రసాదం అనుకుని అక్కడే లంచ్ చేసేసాను అనమాట. లంచ్ చేసుకుని ఇలా బయటకు వస్తే వ్యూ అయితే అబ్బా ఎక్సలెంట్ ఉంది, చూసారు కదా. సో అసలు మాటలో చెప్పక్కలేమట, అంత బాగుంది వ్యూ. ఇది జస్ట్ ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంకి, బట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఈ లైన్ అంతా కూడా ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్న లైనే. ఆల్మోస్ట్ ఈ లైన్లోనే 1.5 అవర్ వెయిట్ చేసాం బస్ కోసం అనేసి. అండ్ ఇక్కడ చక్కగా ఆర్చిడ్స్ గురించి అని చాలా ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే వాటి గురించి మ్యాటర్ కూడా పెట్టారు. సో బాగుంది కదా అని వీడియో తీశాను. ఇంతకీ హోటల్ వీడియో తీయలేదు కదా, ఎందుకంటే మేము తినాలా వద్దా అని ఒక ఆలోచనలో అయితే వెళ్ళాము హోటల్కి. అంటే అంత గొప్పగా ఏమీ లేదు, బట్ కానీ తినడం ఎంత మంచిదయ్యింది అంటే మేము ఇక్కడి నుంచి రిటర్న్ వచ్చేపాటికి ఈవినింగ్ 6:30, 7 అయింది. అప్పుడు కానీ మేము తినకపోయి ఉంటే మెయిన్ మాకు కాదు, పిల్లలు అసలు చాలా సఫర్ అయిపోయేవాళ్ళు ఆకలితో. ఆ పైన కూడా అంత ఎక్కువ అంటే ఎంత స్నాక్స్ మనం పెట్టిన అంటే ఫుడ్ తిన్నంతగా కడుపు నిండదు కదా. సో అది చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది అనమాట. లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకుని వెళ్ళాము. సరే బస్ రావడానికి ఇంకా టైం ఉంది కదా అన్నట్టుగా. ఇదే మా బస్ అనమాట. సో ఇలా బస్సెస్ వస్తాయి. బస్ రాగానే ఇంకా ఎక్కేసి ఇక్కడి నుంచి వ్యూస్ అయితే అసలు అమేజింగ్ అని చెప్పచ్చు. మనం మాటల్లో వర్ణించలేము. ఇప్పుడు మనం వెళ్తుంది కొండపైకి. సో అందుకనే రోడ్స్ అన్నీ కూడా ఘాట్ రోడ్సే మొత్తం. నన్ను అడిగితే వన్ వే రోడ్ చాలా సన్నగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక బస్సు వెళ్తే ఇంకో బస్సు రిటర్న్ వస్తుంది అంటే ముందు మనకు భయం వేస్తుంది లోపల కూర్చున్న వాళ్ళకి. అంత నేరోగా ఉన్నాయి రోడ్స్. కానీ మొత్తం టీ ప్లాంటేషన్ కదా, అసలు ఆ కొండల్లో ఆ టీ ప్లాంటేషన్ ఓ పక్కన మనకి వెదర్ చేంజ్ అయిపోతుంది, చల్లగా అయిపోతుంది అనమాట, కూల్గా స్నో తయారవుతుంది. అసలు ఎంత బాగుందంటే అసలు అది మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరు వెళ్తేనే అలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసేది మూవీస్లోనే. మనము రియల్గా బయట చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా మనం ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయాలి అని నేనైతే డెఫినెట్గా చెప్తా. అండ్ ఇప్పుడు అక్కడ దూరంగా కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి మనమైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఆ వాటర్ ఫాల్స్ని కూడా మనం చూస్తున్నాము. చాలా చాలా బాగుంది. ఈ బస్ జర్నీ కూడా ఇంకో లెవెల్లో ఉంది నన్ను అడిగితే. మెయిన్ మనం ఎక్కడికి వెళ్ళినా కేరళలో ఆ ప్రతి ట్రిప్పు కూడా అదొక జర్నీలా ఉండదన్నమాట. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లానే ఉంటుంది అన్నట్టుగా నాకు అనిపించింది. మెయిన్ ఇక్కడంటే గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఘాట్ రోడ్స్, బస్ ఏమో టర్నింగ్ అవుతూ ఉంటుంది. సో కొంచెం వీడియో తీయడం కష్టమే, బట్ కానీ చూసే వాళ్ళకి అనిపించవచ్చు ఏంటి కెమెరా పిచ్చి అంతసేపు అనుకోవచ్చు. కానీ మనం మళ్ళీ 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 వెళ్ళలేం కదా మన లైఫ్లో. మనం వెళ్ళినప్పుడే మనకి మెమరబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే తీశాను. అండ్ మీ అందరికీ కూడా చూపించాలి కదా మా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీకి, అందుకనే వీడియోస్ అయితే తీసాను అనమాట. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే మాత్రం. ఇంకా ఇంకా పైకెళ్ళే కొద్దీ అసలు అంటే ఆ వ్యూస్ కానీ లేదంటే పైకెళ్తున్నాం అనే ఫీలింగ్ అనేది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. అండ్ ఇంతలో ఒక చెక్ పోస్ట్ వచ్చింది, ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. సో ఈ చెక్ పోస్ట్లో చిన్న చిన్న ఉంటాయి కదా, వాళ్ళు చెక్ చేసి పంపిస్తుంటే ఇక్కడ మనం ఇందాక ఏదైతే మనం వాటర్ ఫాల్స్ చూసాం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర రీచ్ అయిపోయాం. చూసారా, ఇదే ఆ వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ ఇందాక మనం చాలా దూరంగా చూసాం కదా, ఇది ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ మనకి పక్కనే ఉంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ పైన ఎక్కడ పడుతుందో అక్కడికి కూడా మనం వెళ్తాం అనమాట. సో లాస్ట్కి బస్ వచ్చి ఇక్కడ ఆపేస్తుంది. ఇక్కడ ఆపేస్తే ఇక్కడ కూడా ఒక హోటల్ ఉంది, కావాలంటే మనం ఇక్కడైనా స్నాక్స్ అవి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్. మేమైతే స్నాక్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడే తిన్నాం కదా, జస్ట్ వాష్రూమ్స్ అవి చూసుకుని అండ్ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా.
అక్కడ కనిపిస్తున్న లైన్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్న లైన్ అనమాట. సో మనం వెళ్ళాలన్నా కూడా అలాగే వెయిట్ చేయాలి. అండ్ ఇది ఇరవైకులం నేషనల్ పార్క్ గురించి ఒక బోర్డింగ్ పెట్టారు, అంటే నేషనల్ పార్క్ గురించి తెలుసుకోవడానికి అనమాట. సో మనమైతే వెళ్తూ మాట్లాడుకుందాం నేషనల్ పార్క్ గురించి. అండ్ ఇప్పుడైతే ఇంక ఇలా పైకి లైక్ ట్రెక్కింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో అండ్ ఇది కొండ కాబట్టి కంప్లీట్ ఘాట్ రోడ్స్ అండ్ అప్ ఉంటుంది. దిగేటప్పుడు ఈజీయే, ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఎక్కాలి, బట్ స్లోగా అయితే ఎక్కచ్చు. కొంచెం ఎవరైనా బాగా పెద్దవాళ్ళు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలాంటి వాళ్ళు ఉంటే వెళ్ళకుండా కింద డ్రాప్ అయిపోవడం బెటర్ అనేది నా సజెషన్ అనమాట. సో ఇక ఇలా స్లోగా నడుచుకుంటూ మనం ఇరవైకులం నేషనల్ పార్క్ గురించి అయితే తెలుసుకుందాం. ఇరవైకులం నేషనల్ పార్క్ వచ్చి కేరళలో ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట. సో ఇది నేషనల్ పార్క్ అని ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1978లో డిక్లేర్ చేశారంట. ఇది ఆల్మోస్ట్ 97 స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం కవర్ అయ్యి ఉంటుంది ఈ పార్క్ అంతా కూడా. వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది ఈ మౌంటైన్ రేంజ్ అనేది. ఇదేంటంటే నీలగిరి థార్ అని వాటికి హౌస్ లాగా అనమాట, అంటే ఫారెస్ట్ ఏరియా కదా. సో నీలగిరి థార్స్ అంటే మన డీర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మాకు కనిపించింది, నేను వీడియోలో షూట్ చేశాను కూడా, మీకు ముందు ముందు చూపిస్తాను. సో నీలగిరి థార్స్కి ఇది బాగా ఫేమస్ అనమాట. అంటే ఇది ఒక గోట్ షేప్లో ఉంటుంది, మౌంటైన్ గోట్ అనమాట ఇది. సో అంతేకాకుండా వైల్డ్ లైఫ్ ఇంకా ఎలిఫెంట్స్ ఉంటాయి, లెపర్డ్స్ ఉంటాయి అని అంటారు. బట్ అంత మాకైతే బోర్డింగ్స్ కూడా ఏం కనిపించలేదు. అండ్ నేను ఇందాక చెప్పిన వాటర్ ఫాల్స్ ఇదే చూసారు కదా, అక్కడ వాటర్ ఫాల్స్ కనిపించింది. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ పార్క్ వచ్చి మొత్తం హిల్స్ లాగా ఉంటుందన్నమాట నేను చెప్పినట్టు. అలాగే గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది. అండ్ ఇది మంచి ప్లేస్ ఫర్ ట్రెక్కింగ్ లవర్స్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ, దాన్ని మూతప్పన్ టెంపుల్ అంటారు. సో అది కూడా చాలా ఫేమస్ అనమాట. సో మనం ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్తే ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో మేము కూడా ఇట్లా ట్రెక్కింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ నడుచుకుంటూ వెళ్తున్నాము పైకి. సో చాలా దూరం వెళ్ళాము, ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు కూడా వెళ్ళాం అనమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అంటే లైక్ మా హస్బెండ్ అనడం 2.5 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, ఇది 1.5 కిలోమీటర్ కాదు అన్నారు. అండ్ నేను, హన్షిత్ అండ్ మా వారు అండ్ చెప్పాను కదా మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు కదా మాతో పాటు, ఫ్యామిలీ ఫ్రెండ్, మేమందరం వెళ్తున్నాం కదా. సో ఇంకా పిల్లలు నడవలేకపోతున్నారు అనేసి మేమైతే, అంటే లేడీస్ అయితే కొంత దూరం వెళ్ళాక ఆగిపోయాం. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఆ టెంపుల్ వరకు కూడా వెళ్ళొచ్చారు. నేను చెప్పిన నీలగిరి తార్ ఇదిగోండి. అంటే ఇది అక్కడ పైన మౌంటైన్‌లో కనిపిస్తే తీసాం అనమాట జూమ్ చేసి. అందుకని మీకు కొంచెం దూరంగా కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా దగ్గరగా కూడా వీడియో తీశాను. సో అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వరకు ఎక్కడైతే ఈ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయో ఈ వాటర్ ఫాల్స్ వరకు మేము వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 1 కిలోమీటర్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా టెంపుల్ చూడ్డానికైతే వెళ్ళారనమాట. సో మేమైతే ఇంకా ఇక్కడ ఆగిపోయి హ్యాపీగా రిలాక్స్‌గా ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేశాం అనమాట. ఒక పక్కన ఈవినింగ్ అయిపోతుంది, చీకటి పడిపోతుంది, చల్ల గాలి, చాలా చలేసేస్తుందనమాట. ఎందుకంటే మనం పైన ఉన్నాం కదా, కొండ పైన ఎంత చలేస్తుందంటే అంత చలేస్తుంది. ఈ వాటర్ పైనుంచి ఇలా కిందకి దిగి ఇలా కిందకి జారుతున్నాయి కొండల మించి. ఇవే మనం బయట అక్కడ బస్సులోంచి చూసిన వాటర్ ఫాల్స్ కూడా ఇవే, మనం అక్కడక్కడ చూసిన వాటర్ ఫాల్స్ కూడా ఇదే అనమాట. సో ఇలా మేము రిటర్న్లో వెళ్తున్నప్పుడు చూసారా, తారు రోడ్డు మీదకి వచ్చేసింది. ఈ పాప ఆ తారుని చూసుకుంటూ ఎక్సైటెడ్గా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారా, అచ్చు మన గోట్ డీర్ లాగా ఉంది కదా. సో ఇవే నీలగిరి తార్స్ అనమాట. ఇవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇవి మాత్రం ఆల్మోస్ట్ ఒక 4, 5 పైనే కనిపించాయి. అండ్ తర్వాత అక్కడి నుంచి ఇంకా కిందకి దిగిపోయి కింద కొన్ని పిక్స్ తీసుకొని బస్ కోసం వెయిట్ చేసాము. ఫైనల్లీ బస్ కూడా వచ్చేసింది. బస్ ఎక్కేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓవరాల్గా ఈ ఇరవైకులం నేషనల్ పార్క్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఇంత కొండ పైకి వెళ్ళడము, ఇలా నేచర్తో అంటే నడుచుకుంటూ వెళ్ళడం, ఇట్లా వెళ్ళిందైతే ఎప్పుడూ లేదు. మనం మామూలుగా తిరుపతి కొండలు ఎక్కుతాం ఇవన్నీ ఓకే, కానీ ఇలా నడుచుకుంటూ ప్లస్ ఇంత కూల్ క్లైమేట్లో చక్కగా ఇంత ఫుల్ గ్రీనరీలో ఇలా వెళ్ళిందైతే ఎప్పుడూ లేదనమాట. ఇది ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు కూడా మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అండ్ రిటర్న్ జర్నీ కూడా చాలా ఆసమ్గా జరిగింది. ఎందుకంటే చుట్టూ ఎటు చూసినా గ్రీనరీ ఉంది, కొండలు ఉన్నాయి.
సో, ఇలా ట్రిప్ అయితే జరిగింది. అండ్ రిటర్న్‌లో ఇక్కడే చిన్న షాపింగ్ లాగా ఉంది. బట్ మేమేం షాపింగ్ చేయలేదు గానీ జస్ట్ షూట్ చేశాను. అండ్ మేము హోటల్‌లో లంచ్ తిన్నామని చెప్పాను కదా! ఆ హోటల్ కూడా చూపిస్తాను. ఇక్కడే అనమాట. చిన్న హోటల్. అక్కడ గానీ మేము తినకపోయుంటే నిజంగా బుక్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే నైట్ మేము హోటల్ ఎళ్ళేపాటికి 8:30 అయిందనమాట. సో, ఆ కొంచెం తినడం చాలా ప్లస్ పాయింట్ అయ్యిందనే చెప్తాను డెఫినెట్‌గా. సో, మేము తిన్న హోటల్ అయితే ఇదే. ఈ చిన్న హోటల్ ఫుడ్ ఎట్లా ఉన్నా సరే మాకైతే ఓకే అనమాట. సో, ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా రూమ్‌కెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.